86032 అనే రకం ఎక్కువగా రైతులు అంతకుముందు అంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఆ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. కానీ ప్రస్తుతం ఆ రకం అంటే చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన అది రైతులకు ఎంతో ఆకట్టుకుంది. కానీ ఈ అడవి పందుల సమస్య అంటే అది తీపి ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి అడవి పందుల సమస్య ఎక్కువైంది. అలాగే ఆ చెరుకు గడ కూడా చాలా సన్నగా ఉండడం వలన ఎక్కువ గాలి లేదా వర్షాలు చివరి దశలో వచ్చినప్పుడు అది పడిపోవడం జరుగుతున్నది. కాబట్టి ఆ రకాన్ని ఇప్పుడు ఎంతో కొంత విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా మనకు పూణేలో వసంత దాదా షుగర్ కేన్ ఇన్స్టిట్యూట్ అని మహారాష్ట్ర మనకు పొరుగు రాష్ట్రం కాబట్టి అక్కడ చెరుకు సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి వెరైటీలను ఒక 3 రకాలను ఫ్యాక్టరీ వాళ్ళు తెప్పించి రైతులకు ప్రోత్సహిస్తున్నారు. సో వసంత దాదా షుగర్ కేన్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొచ్చిన ఒక 3 రకాలు రైతులు ఎక్కువగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. అలాగే వియ్యూరు నుంచి విడుదలైనటువంటి 93V297 అనే రకాన్ని కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మా పరిశోధన స్థానంలో అంటే రుద్రూరు ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానంలో కూడా ఒక రకం విడుదలైంది. అది 2013 R81 అనే రకం. ఇది కూడా ప్రస్తుతం రైతుల పొలాలలో సాగులో ఉంది.